హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మన వీడియో వచ్చి మేము దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూపించేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేసి బయట చిమ్మి ముగ్గేసామండి. సో ఆ తర్వాత మా నాన్నగారు వచ్చి మామిడాకులు తెస్తే సో వాటిని అన్నిటినీ కట్టాము. సో కట్టేటప్పుడు మా జియాన్ చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. అసలు మామిడాకులను కట్టనీయలేదండి. సో వాటిలన్నిటితో రోప్తో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నాడు. ఈ లోపల మా నాన్నగారు అన్ని మామిడి ఆకులను తీసి సపరేట్ చేసి వాటిలన్నిటినీ రోపుకి నీట్గా కట్టేశారండి. సో వాటినన్నిటిని కట్టిన తర్వాత మేము మా వాకిలికి వాటిని కట్టాము. అంతేకాకుండా బంతిపూలను కూడా తీసుకొని వాటిని కూడా మాల కట్టి మా వాకిలికి తగిలించామండి. సో ఆ తర్వాత మా జియాన్ష్ వచ్చి వాళ్ళ అమ్మమ్మకి గులాబ్ జామ్ చేయమని చెప్పి ప్యాకెట్ ఇచ్చాడండి. సో మేమైతే గులాబ్ జామ్ చేసుకున్నాము. చూడండి గులాబ్ జామ్ ఎలా ఉన్నాయో, చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. మా మమ్మీ గారు గులాబ్ జామ్ చాలా బాగా చేస్తారు. సో ఒక్కొక్కటి తీసి నోట్లో పెట్టుకుంటుంటే అబ్బా సూపర్గా ఉందండి. నోట్లో వేసుకుంటుంటే వెన్నలాగా కరిగిపోతూ ఉందండి. మా జియాన్ష్ అయితే ఎంజాయ్ చేశాడు బాగా. ఆ తర్వాత మేము పూజ చేసుకున్నామండి. సో దాని తర్వాత ఇంట్లో కొన్ని పిండి వంటలు కూడా చేసి పెట్టాము. ఈ లోపల మా జియాన్ష్ వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాడండి. చూడండి సో తను ఓం నారాయణ ఆదినారాయణ అంటూ భజన చేస్తూ ఉన్నాడండి. అలాగే గోవింద గోవింద అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. మా వాడికి చిన్నప్పుడే దైవభక్తి చాలా ఉందండి. సో శ్రీనివాసుని కళ్యాణం వస్తుంది కదా మధ్యాహ్నం పూట. సో అది కూడా చూస్తూ రోజు దండం పెట్టుకుంటూ ఉంటాడండి. సో తను దండం పెట్టుకున్న తర్వాత పూజ గదిలో నుంచి బయటకి వచ్చేసాడండి. సో ఆ తర్వాత ఇంకా మేము మా ఇంట్లో పూలతో డెకరేషన్ చేయడం మొదలు పెట్టామండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చామండి. సో వాటిని అన్నిటినీ ఉపయోగించి మేము ఫస్ట్ అయితే మా హాల్లో డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బంతి పూలను అయితే తీసుకొని వచ్చి వాటిని ఇలా ముగ్గు రూపంలో పెట్టాము. అంతేకాక కొన్ని బంతిపూల పెటల్స్ తీసుకొని అవి కూడా అక్కడ స్ప్రెడ్ చేసామండి ఆ ముగ్గు లోపలే. ఇంకొక డిజైన్ కూడా పెట్టామండి. స్వస్తిక్ రూపంలో చామంతి పూలను అయితే ప్లేస్ చేసాము. అండ్ దెన్ బంతి పూలని రౌండ్గా పెట్టేశామండి. అండ్ రోజా పూల పెటల్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా వాటి మీద స్ప్రెడ్ చేసేసాము. సో ఒకసారి అయితే మేము చేసిన డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. సో ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉంటే ఇలా బంతి పూలన్నిటినీ రౌండ్గా పేర్చి ఆ తర్వాత మామిడాకులను కూడా ఉపయోగించి ఆ డిజైన్ చేశాము. సో ఇంటి వాకిలి ముందు కూడా మేము ఇలాగా కొంచెం డిజైన్ అయితే చేశాము. సో ఇప్పుడు మీకోసం అని చెప్పి ఒకసారి మొత్తం డిజైన్ని ఒకసారి చూపించేస్తున్నానండి. సో ఒకసారి మొత్తం డిజైన్ని చూసేయండి. దీపావళికి అందరం కలిసి ఇలాగా పూలతో ఇళ్ళంతా డెకరేట్ చేసుకొని సంతోషంగా పిండి వంటలు చేసుకొని తింటూ ఆనందంగా ఉంటే చాలా బాగుంటుంది కదండి. సో ఇవాళ అయితే మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి ఇంట్లో బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ డిజైన్స్ అన్నీ నేను మా అక్క వాళ్ళ పాప కలిసి డిజైన్ చేసామండి. సో ఈజీగా ఉండేవే తీసుకొని డిజైన్ చేసాము. సో ఆ డిజైన్ చేసేటప్పుడు మేము నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మధ్యలో స్వీట్స్ తింటూ హ్యాపీగా మొత్తం చేసేసాము. ఈవినింగ్ అయితే అయిపోయిందండి. సో మా ఇల్లంతా దీపాలతో మేము డెకరేట్ చేసేసాము. సో అది మీకు ఒకసారి చూపించేస్తున్నామండి. ఒకసారి చూసేయండి. ఇల్లంతా దీపాలతో వెలిగిపోతూ ఉంటే చాలా బాగా ఉంది కదండి. సో స్టార్స్ లైక్ దీపాలు వెలిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు మా జియాన్ష్ వచ్చి క్రాకర్స్ కాలవడం మొదలు పెట్టాడండి. సో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కలిసి వాడిని దగ్గర పెట్టుకొని మరీ జాగ్రత్తగా పైన ఏమీ పడకుండా క్రాకర్స్ని కాల్పించారు. ఇదే మా జియాన్స్ ఫస్ట్ దీపావళి అండి. సో తను పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ దీపావళి. సో అందుకని మేము మా జియాన్స్ చేత క్రాకర్స్ని కాల్పించేస్తూ ఉన్నామండి. సో క్రాకర్స్ చూతైతే తను భయపడలేదు, బాగా కాలుస్తూ ఉన్నాడు. అసలు ఏంటిది విచిత్రంగా ఉంది, లైట్ వస్తూ ఉంది అని చెప్పి దాన్ని చూసుకుంటూ క్రాకర్స్ని కాలుస్తూ ఉన్నాడండి. చూడండి ఎంత సంతోషంగా క్రాకర్స్ని కాలుస్తూ ఉన్నాడు. ఇలాగే మా జియాన్ష్ అన్ని క్రాకర్స్ని కాల్చేశాడండి. సో ఇలాగ మేము మొత్తం ఉదయం నుంచి ఈవినింగ్ వరకు మేము దీపావళి రోజు ఏం చేశామో మొత్తం మీతో షేర్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.